ప్రపంచ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా తోటపల్లి గూడూరులో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వీరేంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ డ్రగ్స్ నిర్మూలన దినోత్సవాన్ని పాటిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పలువురు అవగాహన కలిగి ఉండాలని ఆయన కోరారు. మన ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా మా గౌరవ జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పీ గారు సిఏ గారు ఆదేశాల మేరకు ఈ టీపీ గూడలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కళాశాల ప్రిన్సిపల్ గారు అదేవిధంగా మిగతా సిబ్బంది సహకారంతో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అదేవిధంగా ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యువత ఎక్కువగా ఈ గాంజాకి డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా శారీరకంగా అదేవిధంగా మానసికంగా కూడా వాళ్ళు చాలా నష్టపోతూ ఉన్నారు. దీనివల్ల మన క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతూ ఉంది. ఎవరు కూడా ఈ గాంజాకి అదేవిధంగా ఈ డ్రగ్స్లో ఉన్నటువంటి చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు చాక్లెట్ల రూపంలో కానీ అదేవిధంగా ఇంజక్షన్ల రూపంలో ట్యాబ్లెట్ల రూపంలో వస్తూ ఉన్నాయి. అంతకుముందు ఈ డ్రగ్స్ అనేది టౌన్లోనే ఉండేది, సిటీ కల్చర్లో ఉండేది. ఇప్పుడు మండలాలకి జిల్లాలకి అయితే గ్రామాలకు కూడా పాకింది. కాబట్టి ఈ యువత ముఖ్యంగా ఈ డ్రగ్స్కు దూరంగా ఉండాలా. అదేవిధంగా దీనికి సంబంధించిన సమాచారం కూడా ఉన్నట్లయితే ఎవరైనా డ్రగ్స్ అమ్మినా లేదా ఎవరైనా సేవిస్తున్నా ఆ యొక్క సమాచారాన్ని కూడా ఏగల్ అనే ఒక కొత్తగా టీంని ఏర్పాటు చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్. అదేవిధంగా డైల్ 100కి ఫోన్ చేయొచ్చు. 1972 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దానికి ఫోన్ చేసినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ఎవరు కూడా ఈ యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఎవరు కూడా యూత్ ముఖ్యంగా ఈ డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ను బారిన పడకుండా ఉండాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.